Hi, hello, welcome to my channel, Dimple Shashu Creative Studios. ఏదో లాస్ట్లో పెట్టినాను కదా, అది కూడా కొంచెం డ్రైగానే ఉంది. దయమాటాడేది భయపడింది ఉంటుండింది. సో మీ అందరికీ కింద thumbnail చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఏం బ్లాగ్ అనేది. సో వినాయక చతుర్థికి మేము ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము, ఏమేమి వంటకాలు చేస్తున్నాము అని చెప్పి మొత్తం బ్లాగ్ చేస్తున్నాం. చాలా వంటకాలు చేసామండి, రికార్డ్ చేయడానికి టైం కుదరలేదు, లేట్ అయిపోయింది నైట్. సో అందుకనే ఇంక నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది పూజ. ఇక్కడ సరౌండింగ్స్ చూడండి, చాలా బాగుంది. ఎటు చూసినా గ్రీనరీనే కనిపిస్తుంది. తగ్గట్టుగానే పాములు అవి ఇవి ఉంటాయి. నాకు అసలే పాములు అంటే భయం. నాగరాళ్ళకు పూలంతా పెట్టి పూజ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా. మా ఇంట్లో మా పూజ ఎలా ఉంటుందంటే, మేము నాగపంచమికి నాగరాలకి పూజ చేయము కాబట్టి వినాయక చతుర్థి నాడే చేస్తాం మేము ఇవన్నీ. నాకు తెలిసినప్పటి నుండి ఇంతే అండి. ఫస్ట్ ఇలా నాగరాలకి పూజ చేసి తర్వాతనే మేము వినాయక చతుర్థి చేస్తాం. పడుతూ ఉంటే అయిపోయింది అని అనుకున్నా, కానీ ఇప్పుడు ఇంకా ఏమో చేస్తున్నారు. పాలు సురవి కుంకుమ పెట్టుకోండి. మీ అందరికీ నేను నాగళ్ళకి పూజ ఎలా చేస్తానని తెలుసు కదా. సో ఇప్పుడు మా అమ్మ చేసింది చూడండి, నేను చేసింది చూడండి. ఏమైనా హెచ్చు తక్కువలు చేసింటే చెప్పండి. అంటే నేను ఎవ్రీ వీక్ లేదా డైలీ పూజ చేసేదాన్ని కాబట్టి నేను ఇలా ಥ್ರೆಡ್ಸ್ ಅಂತ ವಾಡೇದಾన్ని కాదు. ಹೆಂಗೆ ನಮಗಿಂತ ಲೇಟಾಗಿ ಬಂದು ದಾರ ಕಟ್ತಿದ್ದೀರೋ. ಪುರಕಾಲದಲ್ಲಿ ಕಾಡು ಚೆಟ್ಟು ಇದು ಗಿಡ ಮರ ಎಲ್ಲ ಜಾಸ್ತಿ, ಹಾವುಗಳು ಜಾಸ್ತಿ ಆಗಿ ಮನೆಗಳಿಗೆ ಬಂದ್ಬಿಡ್ತಾ ಇತ್ತು. ಅದಕ್ಕೆ ದೊಡ್ಡವ್ರು ಹೇಳಿರೋದು ಏನು ಅಂದ್ರೆ, ಪೂಜೆ ಮಾಡಿ ಇವತ್ತಿನ ದಿವಸ ಪೂಜೆ ಮಾಡಿ ಹೇಳಿ ದೇವರು ಯಾವಾಗಿದ್ರೇನೆ ದೇವ್ರು ಇರ್ತಾನೆ. ಆ ಅಪ್ಪನ ಕಾಪಾಡೋದು ಧರ್ಮ ಅಯ್ಯಪ್ಪಂದು. ನಾವು ಮಾಡೋ ಕರ್ತವ್ಯ ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಏನು ಮಾಡಿದ್ರು ಅಂದರೆ, ಇಂಥವ್ರು ದೊಡ್ಡವರು ಹೇಳಿರೋದು ಇದು ಅಷ್ಟಬಂಧನ ಮಾಡೋದು. ನಾಗದೇವತೆಗಳಿಗೆ ಅಷ್ಟಬಂಧನ ಏನಂದರೆ, ನಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಹೇಳಿ ನೀವು ಜೀವಂತವಾಗಿರಬೇಕು. ಆದರೆ ಮನೆಗಳಿಗೆ ಬಂದರೆ ಅದಕ್ಕೂ ನಮಗೆ ಆಗಲ್ಲ ಅಂದರೆ ಏನು, కాటేస్తుంది కదా పాము, అందుకని ಅದಕ್ಕೆ ಅಷ್ಟು ದಿವಸ ಏನು ಮಾಡ್ದ ಕಾಲು ಮುಖದ್ಲು ಅವ್ರು ಹಚ್ಚಿ ಜನಗಳ ಮಧ್ಯೆ ಓಡಾಡಬಾರ್ದಂತ. భక్తిని ఇంకా మనం పూజ చేస్తూ ఉంటాం, భగవంతుని వేడుకుంటాం, ఇచ్చేస్తూ ఉంటాం. ಒಬ್ಬೊಬ್ಬರು ಥರ ಹೇಳ್ತಾರೆ. ಆ್ಯಕ್ಚುಲಿ ಸೈಂಟಿಫಿಕ್ ಏನಂದರೆ, ಈ ಮರ ಇದೆಲ್ಲ ಇದು ರಾವಿ ಮರ ಅಂತ. ಇಡೀ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಆಕ್ಸಿಜನ್ ಜಾಸ್ತಿ ಬಿಡೋದು ಇದು, ಅಂದರೆ ಒಳ್ಳೆ ಆಕ್ಸಿಜನ್ ಪ್ರಪಂಚದಲ್ಲೇ ಸಿಗಲ್ಲ. ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಅಂತ ಮೆಟೀರಿಯಲ್ ಸಿಗಲ್ಲ. ಇದು ಬೆಳಗಿನ ಜಾವನೇ ಹೇಳ್ತಾರೆ, ಯಾಕೆಂದ್ರೆ ನೈಟಲ್ಲಿ ಉಪಯೋಗಿಸ್ಬಾರ್ದು. ನಾವು ಬಿಡ್ತೀವಿ ಆಕ್ಸಿಜನ್, ಕಾರ್ಬನ್ ಡೈಆಕ್ಸೈಡ್ ಜಾಸ್ತಿ ಬರುತ್ತಲ್ವ, ಅದರಿಂದ ಬೇಡ ಅಂತ ಬೆಳಗಿನ ಜಾವ ಯಾರು ಇರಲ್ಲ, ಆ ಟೈಮ್ಗೆ ಫ್ರೆಶ್ ಆಗಿರುತ್ತೆ ಅಂತ ಹೇಳೋದು. ಅದೇ ಹುಣಸೆ ಮರಕ್ಕೆ ಯಾಕೆ ಹೋಗ್ಬಾರ್ದು ಅಂದ್ರೆ, ಅದು ಏನಂದ್ರೆ ಅದು ತಗೊಂಡು ಕಾರ್ಬನ್ ಡೈಆಕ್ಸೈಡ್ ಅದು ಬಿಡುತ್ತೆ.
అది వాళ్ళకి ಇದು ಕಾರ್ಬನ್ ತಗೊಂಡು ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಕಾರ್ಬನ್ ಡೈಆಕ್ಸೈಡ್ ಜಾಸ್ತಿ ಬಂದ್ರೆ ನಮ್ಗೆ ಆಗಲ್ಲ ಅದು. ನಾವು ಕಾರ್ಬನ್ ಡೈಆಕ್ಸೈಡ್ ಬಿಡ್ತೀವಿ, ಅದು ಅದೇ ಬಿಡೋದು. ಅದು ನಾವು ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ಏನಾಗುತ್ತೆ, ಸ್ವಲ್ಪ ಮೆಂಟಲಿ ಅದು ನೈಟ್ ಸಾಯಂಕಾಲ ಸೂರ್ಯ ಮುಳುಗ್ಮೇಲೆ ಇದು ಕಾರ್ಬನ್ నచ్చింది కానీ ఇది ಕಾರ್ಬನ್ ಡೈಆಕ್ಸೈಡ್ ತಗೊಂಡು ಬಿಡೋದು ಆಕ್ಸಿಜನ್ ಈ ಮರ. సినిమాటిక్ షాట్ కావాలి. మనం ఒకరే బతకాలంటే ఎక్కడైనా బతకొచ్చు. అట్లా అందరితో మాట్లాడిచ్చాలా గురు నేను నేను ఉంగర ఫోటోకి వస్తా. చూడండి ఇక్కడ మెట్లకి వచ్చినాము. సో మా ఇల్లు వచ్చి అటువైపు రోడ్లో ఉంది. సో ఇట్లా వచ్చి తండ్రి పక్కన ఉన్న గజాననుని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, శంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైన సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కాని, చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నొగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందులు పొందుదురుగాక అని శపించింది. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్ళు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు, మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించాడు. అంత దేవతలు, పార్వతి, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతుంది, ఉపసంహరించుకోవాలని ప్రార్థించాడు. వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతి. ద్వాపర యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పిదుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి, అయ్యో, నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమే వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకి ఇమ్మని అడుగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం దాన్ని మాంసఖండం అనుకుని అతన్ని చంపి మణిని తీసుకుపోయింది. అప్పుడు ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది. ఆ తరువాత మణి కోసం తన తమ్ముడిని కృష్ణుడు చంపాడని సత్రజిత్తు పట్టణంలో చాటించాడు. అది విన్న కృష్ణుడు చవితి చంద్రుడిని చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడే
అడవికి వెళ్లి వెతకగా ఒక చోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహ ద్వారాన్ని చూసి కృష్ణుడు గుహలోపలికి వెళ్లి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది. అది చూసి జాంబవంతుడు తీసుకుని, దేవా, త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పటి నుంచి మీ నామస్మరణే చేసే యుగాలు గడిపాను. ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమంతక మణిని అపహరించినట్టు నాపై ఆరోపణ వచ్చింది. మణి కోసం ఇలా వచ్చానే ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్ను రప్పించి పిల్ల పెద్దలను ఒక చోట చేర్చి జరిగినదంతా చెప్పాడు. సమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో, లేనిపోని నింద మోపి తప్పు చేశాడని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యభామను పరిణయమాడాడు. దేవతలు మనువులు కృష్ణుని స్థుతించి, మీకు సమర్థులు కనుక నీలాపనిందలు పాపుకున్నారు. మా పరిస్థితి ఏంటి అని అడగ్గా, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ సమంతకమని కథను విని అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు అని చెప్పాడు కృష్ణుడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వే జన సుఖినో భవంతు. కీప్ వెయిటింగ్ ఫర్ మై అప్కమింగ్ వ్లాగ్స్ ఆఫ్ వినాయక చతుర్థి. ఇంకా పార్ట్ 2లో అయితే మేము డాన్సెస్ అంతా చేసి నిమజ్జనం చేసిందంతా చాలా బాగా చూపించాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో కీప్ వెయిటింగ్ ఫర్ దట్ వ్లాగ్. బాయ్.